తిరుపతిలోని ఈ ఆటో స్టాండ్లో ఒకప్పటి దృశ్యాలు. గర్వంతో విర్రవీగుతూ బలవంత పోసూలు చేసే ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడ కనిపిస్తం లేదు. ఇంతకీ ఏమైపోయాడతను? 2005 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ, కరకంబాడి చెరువు, రేణిగుంట. ఇది తిరుపతికి దగ్గరలోని మంగళం గ్రామం మీదుగా రేణిగుంటకు వెళ్లే తోవ. తను చూసిన దృశ్యాన్ని ఊరి పెద్దకు చెప్పాలని ఆ పశువుల కాపరి ఆతృతతో ఉన్నాడు. దారిలో విఏఓ ఎదురయ్యాడు. పెద్దాయన దండాలు దండాలు, ఆడ చెరువులో అంటూ తను చూసిన దృశ్యాన్ని విఏఓకి చెప్పాడు. వెంటనే విఏఓ రేణిగుంట పోలీసులకి సమాచారాన్ని అందించాడు. రేణిగుంట సిఐ శ్రీనివాసులు, ఇతర పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లాడు. పోలీసుల ఆదేశంతో కొందరు యువకులు శవాన్ని గట్టుకు చేర్చారు. చనిపోయిన వ్యక్తికి 25 ఏళ్లుంటాయేమో. మెడ మీద, రొమ్ము మీద బలమైన కత్తిపోట్లున్నాయి. ఎవరో అతన్ని చాలా దారుణంగా హత్య చేసినట్టు స్పష్టమవుతోంది. పోలీసుల ముందు సభారక్ష ప్రశ్నలు. హత్య ఈ చెరువు గట్టు మీదే జరిగిందా, లేకపోతే మరెక్కడైనా హత్య చేసి ఈ చెరువులో పడేశారా? మృతుడు ఎవరు, ఎక్కడివాడు? హత్య జరిగి కనీసం 3 రోజులై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల తిరుపతి పరిసరాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పడి రేట్లు చుక్కలంటుతున్నాయి. దాంతో అక్రమాలు, దారుణాలు మితిమీరిపోతున్నాయి. వాటికి ఈ హత్యకి ఏమన్నా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆలోచించారు. శవాన్ని పరిశీలిస్తున్న పోలీసులకి హతుడి దుస్తుల్లో ఒక విజిటింగ్ కార్డు కనిపించింది. అది ఇళ్లలో స్కై డెకరేషన్ చేసే ఒక వ్యాపార తాలూకు విజిటింగ్ కార్డు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తి కబురు పెట్టారు. అతను ఆకమేకాల మీద చెరువు గట్టకి వచ్చేశాడు. శవాన్ని చూడగానే, అరే ఇది జగ్గు శవం సారు. ఇతని పూర్తి పేరు జగదీషు, ఆటో నడుపుతాడు సార్. తండ్రి పేరు రామచంద్రయ్య. జగదీష్ కి తిరుపతి గాంధీ రోడ్ లో ఒక హోటల్ కూడా ఉంది సార్ అంటూ మృతుడి వివరాల్ని గడగడా చెప్పేశాడు. చిక్కుముడి వీడిపోవడంతో పోలీసులు జగదీష్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించారు. జగదీష్ భార్య, బావమరిది బాలాజీ నుంచి పోలీసులకు కావలసిన సమాచారం అంతగా అందటం లేదు. 3 రోజులుగా అతని కోసం వెతుకుతున్నాం అని మాత్రం చెప్పారు. జగదీష్ భార్య కంటతడి పెట్టుకుంది. భర్తతో తన అనుబంధం గురించి పోలీసులకు చెప్పింది. పోలీసు అధికారులు క్రైమ్ రికార్డ్స్ ని తిరిగేశారు. జగదీషు అతని బావమరితో గతంలో గొడవ పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కత్తిపోట్ల వరకు వెళ్ళింది. పోలీసులు బాలాజీ నిలదీశారు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను సార్, జగ్గు హత్యతో నాకెలాంటి సంబంధం లేదు సార్ అంటూ బాలాజీ ప్రమాణం చేశాడు. హత్య జరిగినప్పుడు బాలాజీ ఎక్కడనుండి ఖచ్చితమైన ఆధారాలతో రుజువు కావడంతో అతనికి జగ్గు హత్యతో సంబంధం లేదని పోలీసులు నమ్మారు. అతన్ని విడిచిపెట్టేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది. జగదీష్ హత్యకి కారణం తెలియలేదు, హంతకుల ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం తమ పట్టుని సడలించలేదు. జగదీష్ ఉండేది తిరుపతి సింగాలగుంటలో అయినా కూడా ఎక్కువ సమయాన్ని అతను ఆటో స్టాండ్ లోనే గడుపుతుంటాడు. అందువల్ల జగదీష్ గురించి ఆటో డ్రైవర్లకే బాగా తెలుస్తుందని పోలీసుల నమ్మకం. అందుకే తిరుపతిలోని ప్రతి ఆటో స్టాండ్ కి పోలీసులు వెళ్లారు. కంటపడ్డ ప్రతి ఆటో వాలాని ప్రశ్నించారు. ఇతని పేరు గణేష్, తిరుపతిలో ఆటో డ్రైవర్. జగదీష్ మాయమైన రోజున రాజా అనే ఆటో డ్రైవర్ తో అతను కలిసి తిరిగాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది అని గణేష్ అన్నాడు. ఇంకే దర్యాప్తు మలుపు తిరిగింది. ఆటో డ్రైవర్ రాజా ఎక్కడుంటాడు, అతని స్నేహితుడు ఎవరు,
వాళ్ళ అడ్రస్లు చెప్పండి అంటూ పోలీసులు తిరుపతిలోని ఆటో డ్రైవర్ల మీద ప్రశ్నల్ని కురిపించారు. కొన్ని రోజులుగా రాజా కనిపించట్లేదు అని తేలింది. అతనికి చిన్నపయ్య, కాశీ అనే 2 స్నేహితులున్నారని, జగదీష్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆటో స్టాండ్స్ కి రావటం మానేశారని తెలిసింది. చిన్నపయ్య, కాశీల వివరాల్ని సేకరించారు. చిన్నపయ్య, కాశీల వివరాల్ని సేకరించారు. రాజా, చిన్నపయ్య, కాశీ ఈ ముగ్గురికి జగ్గు హత్యతో ఏదో లింకు ఉంది అన్న అనుమానం పోలీసుల్లో బలపడింది. తిరుపతి శివార్లలో దాక్కున్నారేమో అని వెతికారు. అయితే పరారీలో ఉన్న రాజా, చిన్నపయ్య, కాశీలకి పోలీసులు తమ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిపోయింది. దాంతో తిరుపతిలో ఉండటం క్షేమం కాదని తమిళనాడులోని ఏ మారుమూల ప్రాంతానికో వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకున్నారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మారు వేషాల్లో తప్పించుకునే వాళ్ళని వేషం మార్చి పట్టుకోవాలి. ఈ సూత్రం ప్రకారం రేణిగుంట పోలీసులు యూనిఫారాల్ని విడిచిపెట్టేశారు. మఫ్తీలో మాటు వేశారు. నిందితులు పారిపోవడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ కాపలా కాశారు. 2005 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీ ఉదయం రైల్వే గేటు పూడి, తిరుచానూరు. తిరుచానూరు మీదుగా తమిళనాడుకి పారిపోవాలని ప్రయత్నించిన రాజా, చిన్నపయ్య, కాశీల్ని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టారు. వాళ్ళ చేతులకి బేడీలు వేశారు. నిందితులు ముగ్గురిని రేణిగుంట సిఐ శ్రీనివాసులు ప్రశ్నించారు. జగ్గును ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని సూటిగా అడిగాడు. అప్పుడు వాడు చెప్పిన సమాధానాల ద్వారా జగ్గు అసలు రూపు తెలిసి వచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుంది అన్న సత్యం మరోసారి బోధపడింది. జగదీష్ ఎలియాస్ జగ్గు. ఈ జగ్గు 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఇతనికి 2 తమ్ముళ్ళున్నారు. ఇంటికి పెద్ద కొడుకైనా కూడా బరువు బాధ్యతని వదిలి అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడు. ఆటో నడుపుతూ అల్లరి చిల్లరగా తిరుగుతూ దాదాలా మారిపోయాడు. తిరుపతిలో ఆటో డ్రైవర్లకి జగ్గు రాక ఒక పీడకల. జగ్గు పేరుకు మాత్రమే ఆటో డ్రైవర్. ఆటో ద్వారా అతను సంపాదించేది చాలా తక్కువ. ఆటో డ్రైవర్ నుంచి వసూలు చేసే రోజువారీ రౌడీ మామూళ్లే చాలా ఎక్కువ. బలాన్ని ప్రదర్శించి భయపెట్టి తమ కష్టాన్ని దోచుకునే జగ్గు దాదా పీడ విరగడ కావాలని ఆటో డ్రైవర్లు ఎంతో మంది ప్రార్థించేవాళ్ళు. పొద్దుగూగితే చాలు జగ్గు ఆటో మద్యం దుకాణం వైపు ఆటోమేటిక్ గా గేర్లు మార్చేస్తుంది. ఇంధనం లేకుండా పనిచేసే ఆటోలైనా వస్తాయేమో గాని చుక్క పడకుండా అతని కాళ్లు మాత్రం ఇంటి వైపు కదలవు. జగ్గు చేతిలో దెబ్బలు తిన్న రాజా, చిన్నపయ్య, కాశీలు అవమాన భారంతో రగిలిపోయారు. ఆటో స్టాండ్ లో ఒకరి కష్టాలు మరొకరితో చెప్పుకున్నారు. అరే, ఎండ, వాన, చలి వేటిని లక్ష్య పెట్టకుండా ప్రతి పైసా కోసం మనం కష్టపడుతుంటే మనల్ని ఆ జగ్గుగాడు దోచుకోవటం ఏమిటి?
దీనికి అంతం ఎప్పుడు అని తమలో తాము ప్రశ్నించుకున్న ఆ ముగ్గురు ఒకేసారి ఒకే సమాధానాన్ని చెప్పుకున్నారు. ఆచరణలో పెట్టే పథకాన్ని కూడా అక్కడికక్కడే సిద్ధం చేసుకున్నారు. అది ముగ్గురికి నచ్చింది. నాలుగో వ్యక్తికి తెలియకుండా గుట్టుగా కథ నడపాలని నిర్ణయించుకున్నారు. సమయాన్ని స్థలాన్ని నిర్ణయించుకున్నారు. ఎవరి పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా నిర్ణయించుకున్నారు. 2005 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ రాత్రి సుమారు 9 గంటలు తిరుపతి మాంచాల వీధి మలుపు దగ్గర రాజా తన ఆటోతో కాపు కాశాడు. జగ్గు సింగారగుంట్లోని తన ఇంటికి ఆ దారిలోనే వెడతాడని రాజాకి బాగా తెలుసు. అతను ఎదురు చూసినట్టుగానే జగ్గు ఆటో కనిపించింది. రాజా మనసులో కసి క్రౌర్యం పక్కుమంటున్నా ముఖంలో మాత్రం నవ్వుని పురుముకున్నాడు. జగ్గుని ఆపాడు. అన్నోయ్, ఈరోజు మందు పార్టీ చేసుకుంటాం, వస్తావా అని అడిగాడు. మందు కోసం మృత్యునైనా లెక్క చేయని జగ్గు వెంటనే తన ఆటోని ఒక మూలగా పార్క్ చేసి ఆ ఆటో ఎక్కాడు. తోవలో ఆటో 2 చోట్ల ఆగింది. పథకం ప్రకారం ఒక చోట చిన్నపయ్య, మరో చోట కాశీ ఆటో ఎక్కారు. జగ్గు దాదాకి బాగా మస్కా కొడుతూ అతన్ని మాటలోకి దింపారు. ఊరు చివర నిర్మానుష్య ప్రదేశం దగ్గర ఆగింది. 4 దిగారు. జగ్గులో ఆతృత పెరిగింది. పార్టీ ఎక్కడా అంటూ తొందర చేశాడు. పదన్నా పద అంటూ ముత్తులు మిగ్గురు జగ్గుని నడిపించారు. అక్కడ నిర్మానుష్యంగా ఉంది. పిట్ట అలికిడి కూడా లేదు. 4 ఒక చోట కూర్చున్నారు. బాటిల్స్ తెరిచారు. రాజా, చిన్నపయ్య, కాశీ ఒకరికొకరు కన్ను కొట్టి సైకిల్ చేసుకుని కావాలనే చాలా తక్కువగా తాగారు. రాజా, చిన్నపయ్య, కాశీ ఒకరికొకరు కన్ను కొట్టి సైకిల్ చేసుకుని కావాలనే చాలా తక్కువగా తాగారు. జగ్గు దాదా చేత చిప్స్ తినిపిస్తూ గుబ్బి తబ్బిపోయేలా పొగుడుతూ ఫుల్గా తాగించేశారు. జగ్గుకి నిషా నషాళానికి అంటింది. ప్రపంచం గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు రాజా, అన్నా ఇక్కడ కరకంబాడి చెరువు దగ్గర ల్యాండ్ సెటిల్మెంట్ కేసు ఒకటి ఉంది. నువ్వు గట్టిగా కళ్ళెర్ర చేస్తే అది చిటికిలో సెటిల్ అయిపోతుంది.
దయచేసి రా అన్నా అని జగ్గుని అర్థించాడు. జబర్దస్తి చెయ్యాలన్నా దాదాగిరి చెయ్యాలన్నా సై అంటూ రంగంలోకి దిగే జగ్గుకి ఆ మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి. దానికి తోడు మరి బాగా మందు మీద ఉన్నాడాయ. పదరా ఆ సంగతి ఏదో తేల్చేద్దామంటూ ఆటో వైపు నడిచాడు జగ్గు. వాళ్ళ ఆటో కరకంబాడి చెరువు రోడ్డు మీద దూసుకెళ్ళింది. చెరువు గట్టు దగ్గర ఆటో ఆగింది. జగ్గుతో రాజా ఏదో చెప్పాడు. నాలుగడుగులు వేయగానే జగ్గు మీద రాజా దాడి చేశాడు. వెంటనే చిన్నపయ్య కాశీ తమ దగ్గర రహస్యంగా దాచిన కత్తుల్ని బయటికి తీశారు. జగ్గుని నిర్దాక్షిణ్యంగా పొడి చేశారు. ఛాతీ మీద గొంతు దగ్గర కత్తులు నాటుకున్నాయి. నెత్తుటి మడుగులో జగ్గు కుప్ప కూలిపోయాడు. మిత్రులు ముగ్గురు జగ్గు దాదా శరీరాన్ని కరకంబాడి చెరువులోకి విసిరి పారేశారు. బలగర్వంతో విర్రవీగిన ఒక ఆకతాయి ఆగడాలకి ఈ ముగ్గురు బుద్ధి చెప్పారు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు వీళ్ల చేతులకి బేడీలు పడ్డాయి. వీళ్ల బతుకులు కటకటాల పాలయ్యాయి. అయితే చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కన్నా కూడా ఆ చట్టం సాయాన్ని తీసుకుంటే అందరికీ క్షేమం. ఇదేమీ సినిమా కాదు, జీవితం. శిక్ష పడింది అతనికి కాదు, ఈ ముగ్గురికి, ఈ ముగ్గురి కుటుంబాలకి. కాదంటారా?